వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి అంశము జ్యేష్ఠమాసము శుక్లపక్షము ఏకాదశి తిథి. దీనినే నిర్జల ఏకాదశి అని అంటారు. మనకు సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులలో ఒక ఎత్తు, ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి ఒక ఎత్తు. జూన్ నెల 25వ తారీఖు గురువారం రోజున ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏకాదశి అంటే మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథిగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఈ రోజున ఉదయం 11:30 వరకు కూడా శివయోగము కూడా ఉంది. అంటే శివ సంబంధముగా కూడా ఈ ఏకాదశి అత్యంత పవిత్రముగా మహిమాన్వితమైనదిగా మనకు గోచరమవుతుంది. అయితే మనకు ఈ ఏకాదశులన్నీ కూడా పాండవులు వనవాసం ఉన్న సందర్భంలో పాండవుల మధ్య కృష్ణుడు వేదవ్యాసుల వారి మధ్య జరిగిన సంభాషణల ఫలితముగా ఈ ఏకాదశులు అనేటువంటివి మనకు తెలియచేయడం జరిగింది. ఈ యొక్క వనవాసంలో భాగంగా ఈ ఏకాదశులన్నీ కూడా వివరాలన్నీ కూడా అన్ని ఏకాదశుల గురించి తెలియచేస్తూ ఉంటే, భీముడు తప్ప మిగతా అందరూ కూడా ఏకాదశి వ్రతాల్ని ఆచరించడం మొదలుపెట్టారు. తనకి కూడా చేయాలని ఉంది, కానీ ఆకలికి ఆగలేడు కదా. ఇలా పలుమార్లు ప్రయత్నం చేసి తన వల్ల కాక బావగారైనటువంటి కృష్ణ భగవానుల దగ్గరికి, వేదవ్యాసుల దగ్గరికి వెళ్ళి, అందరూ అన్నదమ్ములు అందరూ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంకేదైనా తరుణోపాయం ఉందా? అన్ని ఏకాదశులు చేసేంత ఓపిక నాకు లేదు, ఏదైనా తరుణోపాయం చెప్పవయ్యా మహానుభావ అని అంటే, అప్పుడు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి కృష్ణ భగవానుల వారు సెలవిచ్చినటువంటిది, వచ్చే జ్యేష్ఠమాసములో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి, ఆ ఒక్క ఏకాదశిని ఆచరించవయ్యా, 24 ఏకాదశులు ఆచరించిన పుణ్య ఫలితం ఆ ఒక్క రోజున ఆచరించడం వల్ల కలుగుతుంది అనగానే మహాసంతోషముగా ఆ యొక్క వ్రతాన్ని భీమసేనుల వారు ఆచరించి తరించారు. అందుకనే దీనికి భీమసేన ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఆ రోజు ఆ యొక్క దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాల్ని క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ జ్యేష్ఠమాసము పురుషోత్తమ మాసముగా చెప్పబడినటువంటిది. అటువంటి విష్ణు సంబంధమైనటువంటి మాసమైనటువంటి యొక్క జ్యేష్ఠమాసంలో వచ్చే ఏకాదశి మహామహిమాన్వితమైనటువంటిది. 24 ఏకాదశుల్లో ఉండే ప్రభావం అంతా ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజున ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి ఈ యొక్క సుదర్శన మూలమంత్ర హోమం, సుదర్శన మాలామంత్ర హోమం, సుదర్శన గాయత్రి హోమంతో పాటుగా నారసింహ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ 25వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీరు గోత్రనామాదులు కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున ఎలా ఆచరించాలి? ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. తదనంతరం తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన, ఇంట్లో కూడా విష్ణు భగవానుడి చిత్రపటానికి చక్కగా పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయాలి. ఇక ఆ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఆ విష్ణువుని స్మరిస్తూ గడపాలి. అయితే నిర్జల ఏకాదశి పేరులోనే ఉంది, నిర్జల అంటే జలము అనేటువంటిది, అనగా నీరుని త్రాగకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. పూర్వకాలంలో అత్యంత ఆరోగ్యవంతముగా ఉన్నటువంటి శరీరం కలిగిన మనుష్యులు కాబట్టి ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించారు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు చిరుప్రాయం నుంచే ఉంటున్నాయి కాబట్టి ఇది ఆచరించడానికి అంత ఆమోదయోగ్యంగా కనిపించట్లేదు. అయినా కొంతమంది భక్త శిఖరాగ్రులు ఈ యొక్క వ్రతాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. అయితే శాస్త్రంలో ఏం చెప్పబడింది? అసలు నీరే తీసుకోకూడదా అనంటే ప్రధానంగా 9 మాషముల ఎత్తు నీరు దాహం అనిపించినప్పుడల్లా తీసుకోవచ్చు అని. అంటే మన అరచేతిలో ఒక మినపగింజ వేసి నీరును పోస్తే ఆ మినపగింజ మునిగినంత వరకు ఆ నీటిని తీసుకొని ఆ నీటిని ఒక గ్లాసులో వేసుకోవడం. ఆ విధంగా 9 మార్లు ఆ నీటిని వేసుకొని ఆ నీటిని దాహం అనిపించినప్పుడల్లా తాగవచ్చు. లేదా ప్రత్యామ్నాయ మార్గంగా వాటర్ మిలన్ కానీ, సంత్రాలు కానీ, లేదా బత్తాయి పండ్లు కానీ తినవచ్చు. అందులో నీరు ఉంటుంది కాబట్టి. పండ్లు, ఈ యొక్క పాల పదార్థాలు తీసుకోవచ్చు. కానీ నీటిని మాత్రం తీసుకోకూడదు. ఇది కేవలం చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి తప్ప అందరూ చేయడానికి సాహసం చేయకండి. కానీ నియమం ఏంటంటే ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా భోజనము చెయ్యకూడదు. అన్న పదార్థము, అన్న రూపంలో ఉండే బొంబాయి రవ్వ ఉప్మా, అలాగే బియ్యపు రవ్వ ఉప్మా కూడా తీసుకోకూడదు. ఈ విధంగా శాస్త్రంలో ఏం చెప్పబడింది? ఏకాదశి రోజున అయినటువంటి సూర్యోదయం ప్రభృతి ద్వాదశి రోజున వచ్చే సూర్యోదయానికి ఈ యొక్క వ్రతాన్ని సమాప్తం చేయమని కొన్ని ప్రమాణ గ్రంథాల ప్రకారము. అలాగే ఏకాదశి రోజున సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఇట్టి కఠిన నియమాన్ని పాటిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా చేయవచ్చు. కానీ ఎవరు కూడా నీరు త్రాగకుండా ఉండే విధంగా సాహసం చేయకండి. అందరూ కూడా తీసుకొని వచ్చు. కానీ ఎట్టి పదార్థాల్లో భోజనం మాత్రం చేయకుండా ఉండి ఆ విష్ణునామస్మరణ పఠిస్తూ మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉండి చక్కగా సాయంకాలం ప్రదోషకాల సమయంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నోరు నుంచి 3 సార్లు పుక్కిలు ఉమ్మించి తదనంతరం విష్ణు దేవాలయానికి చేరుకొని ఆ విష్ణు దేవాలయంలో ఆ స్వామివారికి అర్చన కార్యక్రమం జరిపించుకొని అక్కడ కూడా వీలైతే విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ప్రదోషం కంటే ముందే రావి చెట్టు చుట్టూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు కానీ చేసి ఇంటికి వచ్చి ఆ స్వామిని స్మరిస్తూ కూర్చోండి. నిశీ సమయం వరకు అవకాశం ఉంటే వేచి చూడండి. లేదా ఆ రోజంతా కూడా జాగరణ చేయండి. నిశీ సమయం అంటే దాదాపుగా రాత్రి 11:30, 12 వరకు. తదనంతరం మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయాన్నే స్వామివారి దగ్గర మళ్ళీ పూలమాల వేసి దీపారాధన చేసి, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి, తులసి పత్రాలతో స్వామిని ద్వాదశి రోజున అర్చించి ఇంట్లో వండిన పదార్థాలు స్వామికి నైవేద్యంగా పెట్టి అనాథాశ్రమంలో కానీ, వృద్ధాశ్రమంలో కానీ, ఎవరైనా అతిథులు కానీ భోజన తాంబూలాదులు అన్నీ కూడాను వారికి సమర్పించి తదనంతరం ఇంటికి వచ్చి భార్య పుత్రాదుల సమేతముతో ఎవరైతే యొక్క భోజనం స్వామివారికి పెట్టిన నైవేద్య సహితంగా భోజనం చేస్తారో వారికి సమస్త విధములైనటువంటి కష్టములు కానీ అన్నీ తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆనందయోగ్యంగా ఉంటారు. సమస్త పాపముల నుంచి విముక్తి పొందుతారు. సాక్షాత్తు మహాభారత కాలం నాటి పాండవులే ఆచరించి చూపించగా మనం ఎంతటి వాళ్ళము, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసు కదా. ఆ కష్టాలన్నీ రూపుమాపి ఘోరమైనటువంటి యుద్ధంలో అఖండ విజయాన్ని సంప్రాప్తించబెట్టింది వాళ్ళు ఈ యొక్క వనవాస సమయంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆచరించినటువంటి వ్రత విధాన నియమ కార్యక్రమాలు. కాబట్టి మనము కూడా ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజున మనకు తగ్గట్టుగా, మన శరీరానికి తగ్గట్టుగా ఆచరించి తరిద్దాం. దైవానుగ్రహాన్ని పొంది తరిద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.